వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెహోవా మమ్మలను మర్చిపోలేదు, పిల్లలనేమి పెద్దలనేమి అందరిని కూడా వృద్ధి పొందిస్తారని చెప్పేసి దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు ఎవరిని కూడా మర్చిపోడనమాట అండి. అందరిని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాడండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడండి. ఎవరికి ఏం కావాలో సమస్తాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాకపోతే మనం ఏం చేయాలండి? దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి అంటే మనం దేవుని మీద భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవలో నడవగలిగితే గనక అప్పుడు దేవుడు మనందరినీ కూడా మర్చిపోకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో దేవుడు ఆకాశం నుండి కొనులారా చూస్తూ ఉంటాడు అనమాట అండి. మనం పరిశుద్ధ గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే ఇస్సాక్ గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఇస్సాక్ గారిని దేవుడు ఏం చేశాడండి? ఇస్సాక్ గారు దేవుని భయభక్తి కలిగి జీవించాడు కనుక, దేవుని మాట విన్నాడు కనుక, ఆయన మాట ప్రకారం జీవించాడు కనుక, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కనుక ఇస్సాక్ గారిని దేవుడు ఏం చేశాడంటే స్టెప్లుగా అంటే క్రమంగా అభివృద్ధి చేశాడనమాట అండి. ఒకేసారి అభివృద్ధి చేయకుండా క్రమంగా అభివృద్ధి చేసి నూరంతలుగా పంట కోసే యోగ్యతను దేవుడు ఆయనకి దయచేశాడనమాట అండి. కాబట్టి మనం కూడా ఒకేసారి అభివృద్ధి చేయకుండా దేవుడు మనల్ని కూడా స్టెప్లుగా అభివృద్ధి చేస్తూ ఉంటాడనమాట. క్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడనమాట అండి. దేవుడు మనం అభివృద్ధి చేయాలన్నా, చక్కగా దేవుడు మనల్ని దీవించాలన్నా, ఏం చేయాలన్నా కానీ, మంచి జీవితాన్ని మనకి దేవుడు దయచేయాలన్నా మనం ఏం చేయాలండి? దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలో అలా ఆశీర్వదిస్తాడనమాట అండి. ఇస్సాక్ గారిని నూరంతలుగా పంట కోసే యోగ్యత ఇచ్చాడు ఇస్సాక్ గారికి. మరలా పరిశుద్ధ గ్రంథంలో ఎవరన్నా అంతలాగా పంట కోసిన వారు ఎవరైనా ఉన్నారా? లేరనమాట. అంత నమ్మకంగా జీవించాడు ఆయన, మంచి ప్రవక్తను కలిగి జీవించాడు, చక్కగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాడండి. దేవుని ఎదుట నిలిచి ఆరాధన సంపాదించుకున్నాడు, దేవుని ఎదుట నిర్దోషగా ఎంచబడ్డాడు కనుక, ఆయన మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి కనుక, మంచి ప్రవక్తన ఆయనలో ఉంది కనుక, ఆయన ప్రవక్తన నచ్చి ఆయన లక్షణాలు అన్నీ కూడా నచ్చి దేవుడికి క్రమంగా అభివృద్ధి చేసి నిరంతరంగా పంటకు వచ్చే యోగ్యతను దేవుడు ఆయనకి దయచేశారు అన్నమాట అండి. మనం కూడా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనకు కూడా దేవుడు ఎలా దీవించాలో అలా మనల్ని దీవిస్తూ ఉంటాడండి. మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడనమాట అండి. దేవుడు మనల్ని మర్చిపోకుండా చక్కగా మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుని, దేవుని నమ్మిక కలిగి, దేవుని మాట విని, ఆయన మాట ప్రకారం నడుచుకుని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి, ఆయన త్రోవలో నడిచి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక మనం దీవించబడి అందరూ కూడా దీవించబడాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కలని స్తుతిస్తాం. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇస్సాక్ గారు మీరు మీ మాట విన్నారు కనుక తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కగా తండ్రి ప్రభావ ఆయన్ని నూరంతలుగా పంటకొచ్చే యోగ్యతను దయచేసి క్రమంగా అభివృద్ధి చేసి, అలాగే ప్రభావ మేము కూడా ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభావ మేము కూడా తండ్రిస్తాం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రభావ తగిన సహాయం దయచేయండి తండ్రి. మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని మంచి మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభావ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభావ అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అలాగే గర్భిణీలను దీవించండి, సంతానాన్ని బిడ్డలకు సంతానం దయచేయండి, బాలింతరాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. చదువుకునే పిల్లలను, విద్యార్థులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అలాగే తండ్రి స్తోత్రం బాగా చదువుకోవడానికి తగిన సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. వాహనాలు నడుపుకునే వారిని తండ్రి స్తోత్రం ప్రభావ, చేతుర్తులు చేసుకునే వారు అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. నీ చిత్త ప్రకారం తండ్రి ప్రభావ కష్టాల్లో, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఎవరైనా ఉంటే కనుక తండ్రి స్తోత్రం ప్రభావ తండ్రి వారి ప్రభావ నీ చిత్తమైతే తండ్రి స్తోత్రం ప్రభావ వారికి తండ్రి మంచి జీవితాన్ని దయచేయండి, వారి సమస్యల నుంచి విడుదల దయచేస్తాను ప్రభావ. భూమి మీద హాయిగా ఉండే యోగ్యతను దయచేయమని మరొకసారి మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన పదవులను దయచేయండి. మా కరతరాన్ని యేసుక్రీస్తు ప్రవేశమైన మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియాక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుంటుంది కాక, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. అందరికి హృదయపూర్వక వందనాలండి. మనం దేవుని పిల్లలం కనుక చక్కగా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, ఆయన త్రోవలో నడుచుకుంటే
ఆయన వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట, అభివృద్ధి చేస్తూ ఉంటాడు, భూమి మీద మంచి ఆరోగ్యం చేస్తూ ఉంటాడు, ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని స్థితిని దేవుడు మనకే కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా చక్కగా దేవుని మాట విందామా, ఆయన నమ్మకం కలిగి జీవిద్దామా, భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించి దేవుడిచ్చే కృపను పొందుకుని హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. అందరూ దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించి మంచి ప్రవర్తన కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. విందామా దేవుని మాట? ఈ ఆలోచన మీదే. అందరికీ వందనాలు.